హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్బా, ఈ మాట చెప్పి చాలా రోజులైతుంది. చాలా బిజీగా ఉంటున్నా. అందుకని నేను అసలు ఈ మధ్య వీడియోనే చేయట్లేదు. నాకు ఈ గిల్ట్ డైలీ ఉంటుంది, అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. జాబ్ వచ్చిన తర్వాత అయితే నాకు మొత్తానికే వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకు అనంటే నేను ఆన్ సైట్ జాబ్ చూస్ చేసుకున్నాను. నాకు ఆన్ సైటే వెళ్ళాలి అని ఇష్టంతోనే నేను ఇది చూస్ చేసుకున్నా. నేను ఉండేది ఫ్రిస్కో నుంచి నేను డైలీ ఆఫీస్కి ఇర్వింగ్కి వెళ్ళాలి. సో నాకు డైలీ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ సమ్టైమ్స్ ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ కూడా పడుతుంది అక్కడి నుంచి రావడానికి. సో ఈ బిజీలో నేను అసలు ఏమి వీడియోస్ అప్డేట్ చేయట్లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నా వెళ్ళి వచ్చేసరికి. బట్ నా లైఫ్లో అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. ఒక్కొక్క స్టెప్ నేను ఎదుగుతూ వస్తున్నాను అని చెప్పొచ్చు. సో నా హార్డ్ వర్కే దానికి కారణం అని కూడా నేను చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది కదా, ఒక అనౌన్స్మెంట్ అని. ఎస్, నేనైతే నా బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఒక బొటిక్ స్టార్ట్ చేశానండి. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, నాకు మొదటి నుంచి నాకు డ్రెస్సెస్ అన్నా డిజైనింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఎందుకు పర్సనల్గా అది ఇంట్రెస్ట్ అని అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఇంక్లూడింగ్ నేను వేసుకున్న డ్రెస్తో సహా ఏది బయట కొన్నది కాదు. ప్రతిదీ మా అమ్మ నాకు కుట్టిందే. సో అలా ఈ జాబ్ రావట్లేదన్న టెన్షన్లో నేను చాలా వీడియోస్ పెట్టాను జాబ్ గురించి. సో ఆ జాబ్ రావట్లేదన్న టెన్షన్స్తో సరే అట్లీస్ట్ బిజినెస్ ట్రై చేద్దామా అనే ఆలోచన వచ్చినప్పుడు చాలామంది మన వ్యూవర్స్ కూడా నాకు సజెస్ట్ చేశారు, బిజినెస్ పెట్టుకుండక్క అట్లీస్ట్ మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది, మీరు జాబు అనే బదులు అని అన్నారు. ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. నీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వై డోంట్ యూ స్టార్ట్ అ బిజినెస్, నువ్వు బొటిక్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో అలాంటి టైంలో వచ్చిన ఆలోచనే ఈ బొటిక్. సో నేను ఇది స్టార్ట్ చేసే క్రమంలోనే నాకు మధ్యలోనే జాబ్ వచ్చేసింది. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అయింది. కాకపోతే స్టార్ట్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దామని. నాకు ఒక్కదానికంటే మా అమ్మ నాకు కుడుతుంది, కానీ నేను ఒక బొటిక్ స్టార్ట్ చేయాలి అంటే మా అమ్మ ఒక్కతే కాదు, నాకు కొంత టైలర్స్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. సో అదంతా నేను బిల్డ్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. నేను నా టైలర్స్ని యూపీ నుంచి తీసుకొచ్చి, మెటీరియల్ అంతా కొనుక్కొచ్చి, సూరత్ నుంచి తీసుకొచ్చి, సో ఇదంతా చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ బిగినింగ్ అండి. సో మీకు నా కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ నేను ప్రొవైడ్ చేసే ప్రైజెస్ మీకు ఇంకెక్కడ డాలర్స్లో కాదు, అమెరికాలో ఇంకెక్కడ ఇంత రీజనబుల్గా దొరకవు. అండ్ మోర్ ఓవర్, ఇఫ్ యు ఆర్ అన్ ఓపీటీ స్టూడెంట్, మీరు ఓపీటీ స్టూడెంట్స్ అయితే, మీరు ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళైతే మీకు పక్కా డిస్కౌంట్, 100% డిస్కౌంట్ ఇస్తాను నేను. 100% అంటే మొత్తం ఫ్రీగా ఇస్తాను కాదు, ఖచ్చితంగా ఇస్తాను అనేది. ఓకే, సో స్టూడెంట్స్కి, ఎందుకంటే నా డైలీ లైఫ్లో నేను చాలామంది స్టూడెంట్స్ని కలుస్తాను, మా ఆఫీస్లో కలుస్తాను. చాలామంది పార్ట్ టైమ్స్ ఇప్పుడు ఈ డిపోర్టేషన్ జరగడం వల్ల, దీనివల్ల చాలామంది ఇష్యూస్ ఫేస్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎలా సర్వైవ్ అవుతున్నారని నా కళ్ళతో నా దగ్గరగా చూస్తున్నాను. సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అందరితో కంపేర్ చేస్తే వీళ్ళకి ఇంకెక్కువ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తా. అది పక్కన పెట్టేస్తే లైఫ్లో చాలా అప్డేట్స్ ఉంటున్నాయి, జరుగుతున్నాయి అంచెలంచెలుగా. ఎలా అంటే డే బై డే నా లైఫ్లోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒకప్పుడు ఎవరు లేరు, 4 గోడల మధ్యలో కూర్చుంటున్నా, ఏం అమెరికా అసలు నాకు నచ్చట్లేదు అనే ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో కూడా పోయిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలోనే నేను చాలా ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండే. అట్లీస్ట్ మీతో మాట్లాడుతూ ఉంటేనన్నా, మీ కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటేనన్నా నేను కొంచెం లోన్లీనెస్కి దూరం అయిపోతా అని ఆ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా పెట్టాను. బట్ నౌ చాలా ఫ్రెండ్స్ అయ్యారు, చాలా కమ్యూనికేషన్ పెరిగిపోయింది, నాకు నెట్వర్క్ చాలా పెరిగిపోయింది. నవ్ ఐమ్ నో మోర్ లోన్లీ. ఇప్పుడు నేను అసలు ఏ మాత్రం లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు, చాలామందికి తెలుస్తుంది. అండ్ రీసెంట్గా ఈ మధ్య నన్ను బయట రికగ్నైజ్ కూడా చేస్తున్నారు. నేను మొన్న ఒక ఇండియా రెస్టారెంట్కి వెళ్ళాను వీకెండ్ మా ఫ్రెండ్స్తో. అక్కడికి వెళ్తే రెస్టారెంట్లో ఒక అమ్మాయి నాకు వెయిటర్
తను ఆర్డర్ తీసుకొని వెళ్ళి మళ్ళీ వస్తుంది నా దగ్గరికి. అదేంటి ఆర్డర్ ఇచ్చేసాం కదా మళ్ళీ ఎందుకు వస్తుంది అని అనుకుంటే, పలానా పర్సన్ మీ ఫాలోవర్ అంట, మీకు హాయ్ చెప్పమన్నారు అని చెప్పి. అదొకటి. ఈరోజు తెలంగాణ డే, కేటీఆర్ గారు వచ్చారు డాలస్కి. సో అది ఇన్వైట్ వస్తే కూడా మేము వెళ్ళాము అక్కడికి వెళ్తే కూడా నన్ను ఇద్దరు గుర్తుపట్టారు. మీకు యూట్యూబ్ ఉంది, నేను మీ ఫాలోవర్ని, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఎందుకు చేయట్లేదు వీడియోస్ అని. సో నాకు చాలా గిల్ట్ అనిపించి, సో నో, డిసిప్లిన్ ఉండాలి. నేను జాబ్ చేస్తున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా, బొటిక్ స్టార్ట్ పెట్టినా, ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఒక క్రమంగా లేను. డిసిప్లిన్ అంటూ తెచ్చుకోవాలి. సో ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. సో కొంచెం నా మీద నేను కొంచెం దృష్టి పెట్టుకోవాలి. ఇంత హెక్టిక్ జాబ్లో, ఇదంతా దాంట్లో కాన్సన్ట్రేషన్ అంతా పని మీద పెట్టడం వల్ల హెల్త్ మీద కూడా నేను సరిగ్గా ఆరోగ్యం కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. దానివల్ల హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువైపోయి నిన్న హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లన్నీ చేసిన తర్వాత హిమోగ్లోబిన్ 7.5 ఉంది అని చెప్పారు. సో విచ్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ డాక్టర్ అన్నాడు, ఈ మధ్య ఏమైనా ఇండియాకి వెళ్తే మీరు ఐవీ చేసుకోండి, బ్లడ్ ఎక్కించుకోండి, ఎందుకంటే చాలా కష్టం, ఇక్కడ చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని. లేదు డాక్టర్, నా మీద నేను కాన్సన్ట్రేషన్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను ఫుడ్ ద్వారానే అని డిసైడ్ అయినా. సో థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది, ఎస్, ఇట్స్ అ బిగ్ అనౌన్స్మెంట్. మన దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ తో ఫ్రాక్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ వేర్ ఉంది, వెస్ట్రన్ వేర్ ఉంది. బయట వాళ్ళకి మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి, బయట వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు కదా అని అంటే, బయట వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనము ప్రతిదీ మెటీరియల్ తీసుకొచ్చి, రెడీమేడ్ కాదు, ప్రతిదీ మెటీరియల్ తీసుకొచ్చి టైలర్స్తో కుట్టించి డిజైనర్ పీస్ లాగా మార్చి, అంటే ఉన్న డిజైన్ ఇంకో ఒక దానికి ఉన్న డిజైన్ ఇంకో దానికి లేకుండా ఐ విల్ మేక్ షూర్. అండ్ ఎట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్, ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు నా ట్యాగ్. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఫ్యాబ్రిక్ గురించి తెలుసు, నాకు స్టిచ్చింగ్ గురించి తెలుసు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు జనాలు బయట ఇంత ప్రైజెస్ పెడుతున్నారో నాకు తెలీదు. బట్ మన దగ్గర చూస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో నా కలెక్షన్ కూడా ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్. మన దగ్గర జార్జెట్ ఉంది, కలంకారీ ఉంది, మల్ కాటన్ ఉంది, వర్క్లో ఉన్నాయి, స్పేస్ సిల్క్లో ఉన్నాయి, జార్జెట్లో ఉన్నాయి, షిఫాన్లో ఉన్నాయి, అన్ని ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ వేర్ ఉంది, ఎట్ ద సేమ్ టైం వెస్ట్రన్ వేర్ ఉంది. సో నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. అండ్ ప్లీజ్, మీరు మన ఫ్రిస్కోలో ఉంటే, మీరు డాలస్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి లైవ్లో కలెక్షన్ చూసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క కస్టమర్ ఎంత హ్యాపీగా ఉన్నారో నా దగ్గర ఉన్న వాటికి నేను యాక్చువల్గా ఇంకా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, విచ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఇప్పటి నుంచి చేస్తాను. సో నా పేజ్కి వెళ్ళండి, దిస్ ఈజ్ మై పేజ్, శ్రావణి డిజైనర్ స్టూడియో. సో నా పేజ్కి వెళ్ళండి. మీకు మోస్ట్లీ చాలామందికి నచ్చే కలెక్షన్ ఉంటుంది, యూనిక్ కలెక్షన్ ఉంటుంది. మీకు కొంచెం శాంపుల్గా చూపిస్తాను. సి, ఇప్పుడు ఇది మల్ కాటన్. మీకు మోడల్ అలాగే అనిపించినా కూడా ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది, డిజైన్ వేరే ఉంటుంది, ప్రతి డ్రెస్కి వేరియేషన్స్ వేరే ఉంటాయి. దీనికి ఉన్న స్లీవ్స్ ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా స్లీవ్ ప్యాటర్న్ కూడా పెట్టించాను. మీరంతా నా కలెక్షన్ ఇప్పటి నుంచి చూడొచ్చు నా పేజ్లో, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. దాంట్లో మీకు కావాల్సిన కలెక్షన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన దాంట్లో కస్టమైజ్డ్ కలెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా కావాలి, నాకు అవుట్పుట్, నేను ఇలాంటి డ్రెస్ చూస్తున్నాను, అలా వర్క్ ఉండాలి, ఇంత సైజులో ఉండాలి అని నాకు చెప్పినా కూడా వి విల్ కస్టమైజ్ ఇట్. బట్ ఒకవేళ వర్క్ ఈ డిజైనర్ వేర్ అయితే నాకు మినిమం 10 to 15 days పడుతుంది. లేదు నార్మల్ అంటే 1 weekలో కూడా అయిపోతుంది. డిజైనర్ వేర్ దేనికైనా నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మినిమం 1 week పడుతుంది డెలివర్ అవ్వడానికి. సో మన దగ్గర ఎప్పటికప్పుడు వెరైటీ స్టాక్ అనేది వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్. అండ్ నచ్చితే ప్లీజ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలో చేయండి. సో ఐమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. స్టాక్ అప్డేట్స్ అంతా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, యూట్యూబ్లో కూడా పెడతాను. సో ప్లీజ్ డూ వాచ్. మన ఛానల్ని మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి కొన్ని
మరి కొత్త వీడియోతోని మరి కొత్త అప్డేట్స్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.